సమస్యతో బాధపడుతున్నారా? ఇప్పుడు లేజర్ చికిత్సతో ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్స్ లో శాశ్వత పరిష్కారం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మిత్రదేశం అంటూనే భారత్ పట్ల మిత్రద్రోహం పాటిస్తున్నారా? ఎవరు ఊహించని విధంగా సడన్గా ఈ దిగుమతి సుంకాలకి ఎగుమతి సుంకాలపైన ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలు ఇప్పుడు చర్చనీయాంశాలుగా మారుతున్నాయి. రాబోయే రోజుల్లో తీవ్ర ఆర్థిక మాంద్యానికి ఇవి దారితీయొచ్చు అనేది ఒక విశ్లేషణ. మరోవైపు భారత ప్రభుత్వం నుంచి జరిగే ఎగుమతుల్లో కొంత అడ్వాంటేజ్ కూడా వస్తుందనేటువంటి విశ్లేషణ కూడా వినిపిస్తుంది. ఇందులో వాస్తవం ఏది విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు బీజేపీ అధికార ప్రతినిధి రవికిరణ్ గారు ఉన్నారు. రవికిరణ్ గారు నమస్కారం. సార్ నమస్కారం అండి. కేశవ్ గారు, మీకు సుమన్ టీవీ వీక్షకులందరికీ నమస్కారం. రవికిరణ్ గారు, ఈ డెసిషన్ అనేది ఎలా చూడాలి? ఏంటంటే ఆయన వచ్చినప్పటి నుంచి దిగుమతుల పైన భారీ సుంకాలు వేస్తాము, అలానే ఎగుమతుల్ని ప్రొటెక్ట్ చేసేటువంటి పాలసీలు తెస్తాము, ఇవి చెప్తా వచ్చారు. ఇప్పుడు ఒకేసారి ట్రంప్ టారిఫ్స్ అంటే ఎక్కడ చూసినా కానీ సోషల్ మీడియాలో ఒకటే గొల్లుమంటుంది, ఆర్థిక మాంద్యం వచ్చేస్తుందని చెప్పాను. సో ఫైనల్గా ఇండియా మీద కూడా ఆయన కొరడా జలిపించారా, లేదంటే ఇది జస్ట్ ఫ్రెండ్లీ గెస్చర్గానే చూస్తానికి అవకాశం ఉందా? అంటే కేశవ్ గారు, డొనాల్డ్ ట్రంప్ గారు ఎన్నికల ప్రచారంలో భాగంగా అనేక విషయాలు అమెరికన్ ప్రజలకు చెప్పి అత్యధిక మెజారిటీతో గెలిచి ఈరోజు ప్రెసిడెంట్ గా 2.5 మాసాలుగా ప్రెసిడెంట్ గా ఉన్నారు. ఆయన ఎన్నికల ప్రచారంలో చెప్పింది ఏంటి? మనం ఏ రకంగా అయితే భారతదేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆత్మ నిర్భర్ భారత్ అంటే మేక్ ఇన్ ఇండియా, మన భారతదేశంలోనే అన్ని ఉత్పత్తి చేసి తద్వారా ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఇక్కడ పెరగాలి, ఎగుమతులు పెరగాలి, మ్యానుఫ్యాక్చరింగ్ పెరగాలి, తయారీ రంగ పరిశ్రమలు రావాలని మన ఉద్దేశం. తద్వారా ఇక్కడ ఉన్నటువంటి కోట్లాది మంది యువతకు ఉద్యోగాలు రావాలి. ఎందుకంటే 140 కోట్ల జనాభా ఇక్కడ ఉన్నాం. ప్రపంచ దేశాల్లో 30% ఇక్కడే ఉన్నాం. అది మన స్లోగన్. ఆ రకంగా మనం ముందుకు వెళ్తాం. ఆ రకంగా మనం దాని మీద గణనీయమైన అభివృద్ధి సాధించాం. ఆ రకంగా డొనాల్డ్ ట్రంప్ గారు కూడా వారి దేశంలో ఒకప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ రంగానికి స్వర్గధామంగా ఉండేది మన అమెరికా దేశం. అనేక మంది లక్షలాది మంది ఉద్యోగాలు, కోట్లాది మంది ఇక్కడే పనిచేసుకున్నారు. ఇప్పుడు ఆ ఉద్యోగాలన్నీ పోయినాయి. ఆ ఉద్యోగాలు మళ్ళీ తీసుకొస్తాను, పోయిన ఉద్యోగాలు మళ్ళీ తీసుకొస్తాను, మ్యానుఫ్యాక్చరింగ్ తయారీ రంగాన్ని ఇక్కడ పెడతాను, తద్వారా ఇక్కడే అమెరికాని మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అని చేస్తాను అని ఒకటి. 2, ఆయన అక్కడ ఇన్కమ్ ట్యాక్స్లు అంటే ఆదాయ పన్నులు మొత్తం తీసేస్తాను, ఆదాయ పన్ను కూడా తీసేసే విధంగా చేస్తాను. 3, ప్రపంచ దేశాలతో మనం ట్రేడ్ వాణిజ్యాలు జరుపుతున్నాం కదా, ఆ లోటు ట్రేడ్ డెఫిషియట్ చాలా ఎక్కువగా ఉంది. ఆ ట్రేడ్ డెఫిషియట్ తగ్గించటానికి నేను వారి మీద పరస్పర సుంకాలు అంటే రెసిప్రోకల్ టారిఫ్ అని ఇంగ్లీష్ లో అంటాం, ఆ టారిఫ్ విధించి ఆ డబ్బు ఆ యొక్క ట్యాక్స్లు పెట్ట ఇంపోర్ట్ అమెరికాలో వస్తున్నటువంటి దిగుమతి సుంకాన్ని, వస్తువుల మీద దిగుమతి సుంకాన్ని పెంచి దగ్గరగా $6 ట్రిలియన్ వరకు వస్తుంది నాకు. ఆ వచ్చిన దాన్ని ఈ మీ అందరికి ఆదాయ పన్ను మినహాయింపు ఇచ్చేసే విధంగా, మీకు సబ్సిడీలు కొన్ని బెనిఫిట్స్ ఇచ్చే విధంగా చేస్తారని చెప్పి ఒక కొత్త మోడల్ ఆయన ప్రొజెక్ట్ చేశారు. ఆయన ఇది ఆ కోణంలో ప్రొజెక్ట్ చేసుకుని వచ్చారు. నేను ఇలా చేస్తాను, నేను దాని ద్వారా అమెరికాని మళ్ళీ ఒక సుసంపన్న దేశంగా మ్యానుఫ్యాక్చరింగ్ అభివృద్ధి, మీ అందరికి ఉద్యోగం కల్పిస్తానని చెప్పారు. ఇప్పుడు దానిలో భాగంగా ఆయన ఇప్పుడు ఆ కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. ఇప్పుడు ఇది అమెరికా మీద ఇది 2-3 కోణాలు విశ్లేషించాలండి. మొదటిగా మనం అమెరికా మీద దీని ఇంపాక్ట్ ఏ రకంగా ఉండబోతుంది అన్నది విశ్లేషిస్తే, ఇప్పుడు ఒక వస్తువు మనం ఒక దేశానికి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక కారు దిగుమతి చేసుకుంటున్నాం అనుకోండి, మన భారతదేశంలో ఎందుకు దిగుమతి చేసుకుంటున్నాం? ఇక్కడ కారు కొనే వాళ్ళు అవసరాలు ఉన్నాయి, కానీ ఇక్కడ తయారీ రంగం లేదు. ఇక్కడ తయారీ రంగం లేదు కాబట్టి కార్లు కావాలి, కాబట్టి కారు దిగుమతి చేసుకుంటాం. ఒక దిగుమతి చేసుకున్న కారు $100 తీసుకొస్తున్నాం అనుకోండి. ఇప్పుడు సడన్ గా దాన్ని $200 చేశారనుకోండి, అప్పుడు ఎవరికి నష్టం? వినియోగదారుడు $200 నేను నిన్న పెరిగా $100 కొన్నాను, $200 కొనమంటే నేను ఎక్కడి నుంచి కొడతాను? నా జీతాలు ఏమైనా పెరిగాయా ఏంటి, నా ఖర్చులో పెరిగిపోయినాయి అని చెప్పి అంటాం. అంటే దాని ప్రభావం ఏంటి? కన్స్యూమర్ మీద పడుతుంది, వినియోగదారుడి మీద పడుతుంది. ఇప్పుడు అమెరికా దేశంలో దిగుమతి సుంకాన్ని పెంచేస్తాడు. దిగుమతి సుంకం పెంచేసి ఆ వచ్చిన డబ్బుని దాచి నేను ఇస్తానంటున్నాడు. దాయాలి అంటే కొంత సమయం పడతారు కదా. ఆయన ఇచ్చిన $6 మిలియన్ లెక్క 10 ఏళ్ళ లెక్క చెప్పాడు. అంటే 10 ఏళ్ల పాటు అక్కడ వినియోగదారుడు ఆ యొక్క వస్తువుని ఎక్కువ రేటు పెట్టి కొనాలి, లేదా కొంట మానేయాలి. 2 పద్ధతులు. ఎక్కువ రేటు పెట్టిన కొనాలి, కొంట వల్ల మానుకోవాలి. ఈ 2 చేయాలి. కొంట వల్ల మానుకునేవి కొన్ని చేయగలరు. సరిగ్గా ఇంత చెప్పాను, కారు లేకపోతే అమెరికా అవ్వదు. అసలు కారు లేకపోతే బతకలేడు. కారు కావాలి కంపల్సరీ.
ఇప్పుడు ఈయనేమో ఆటోమొబైల్ మీద ట్యారిఫ్ పెంచారు, కార్ రేట్లు పెరిగిపోతాయి, ఫ్యూల్ పార్ట్ రేట్లు పెరిగిపోతాయి. కారు లేకుండా నడిపే గుర్రాల్లో తిరిగి 50 ఏళ్ల క్రితం గుర్రాల మీద తిరిగేవాళ్ళు అమెరికాలో. ఈ రోజు గుర్రాల మీద తిరగమంటే అది తిరుగు కొడతారు. అక్కడ రైల్వే నెట్వర్క్ కూడా ఉండదండి. నేను అక్కడ అమెరికాలో 10-12 ఏళ్ళు పనిచేసాక చెప్తున్నాను. రైల్వే నెట్ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ జీరో ఉండదు. ఏమి విమానాల్లో ఇల్లు, కార్లు ఇల్లు, అంటే కారు కంపల్సరీ. రేపు ఆ కార్లు రేటు పెరిగిపోతే వినియోగదారుడికి ఇప్పటికే యుక్రెయిన్ రష్యా యుద్ధం వల్ల, అలాగే కరోనా నేపథ్యం వల్ల ఆ దేశంలో ఇన్ఫ్లేషన్ పెరిగిపోయింది, ద్రవ్యోల్బణం విపరీతం పెరిగిపోయింది. $2 కొన్ని బర్గర్ $6-7 కొనాల్సి వస్తుంది. దానికి తోడు ఇప్పుడు ఆయన చేసిన దాని మీద వినియోగదారుకి భారం పెరిగిపోతే ఆ దేశం యొక్క ఆర్థిక పరిస్థితి ఒక రిసెషన్, ఆర్థిక మాంద్యంలోకి వెళ్ళిపోయి ప్రజలు తిరగబడతారా, ఆ పరిస్థితి వస్తారా? సో అమెరికాకి ఎక్కువ నష్టం అంటారు. ఎందుకంటే అక్కడ అమెరికాకి ఎక్కువ నష్టం అంటారు దీనివల్ల. అంటే ఉదాహరణకి ఇప్పుడు ఒకటి సార్, అక్కడ తయారీ రంగం పెరగాలి సార్. పెరగాలంటే రాత్రి పెరగదు కదా సార్. అవును. ఇప్పుడు తయారీ రంగం అదే తయారు చేయాలి. ఒక వస్తువు, ఒక ఆటోమొబైల్ కంపెనీ పెట్టాలి అంటే ఎప్పుడు పెట్టాలి, ఎప్పటికీ అవుతుంది. ఈ రోజు పెట్టగానే రాత్రికి ఉత్పత్తి అయిపోతుంది కదా సార్. ఈ రోజు పెట్టగానే సంవత్సరం, 2 సంవత్సరం, 3 సంవత్సరం పడతాయి ఉత్పత్తి రాటాయి. మరి ఆ 2-3 సంవత్సరాల లోపు ఎంత ఉత్పత్తి వస్తుంది, ఎంత మార్కెట్ కి వాళ్ళు ఇవ్వగలరు. ఇప్పుడు డిమాండ్ 100 వస్తువులు డిమాండ్ ఉంటే నా 100 వస్తువులు తయారు చేయడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుంది నీకు? మళ్ళీ పెట్టాలి కదా, ఒక ఇన్వెస్టర్ వచ్చి అక్కడ పెట్టాలి కదా. పైగా డొనాల్డ్ ట్రంప్ ఆలోచన ఇప్పటికిప్పుడు ఎలా మాత్రం తెలియదు. ఇవాళ 20% చొప్పుకుంటాడు, రేపు అబ్బాయి బాగా ఉంది కదా నేను జీవితం చేస్తాను అంటాడు. అప్పుడు అది పరిస్థితి ఇన్వెస్టర్ అమెరికా ఒకటి. ఇప్పుడు అక్కడ వినియోగం తగ్గిపోతే ఇక్కడ నుంచి ఎగుమతి చేసే అవసరం కూడా తగ్గిపోద్ది కదా. దాని వలన ఇండియా కూడా ఆదాయాన్ని లూజ్ అయ్యేటువంటి అవకాశం ఉండదా? అదే నిందాక అందరూ 2-3 కోణంలో. మొదటి కోణం అమెరికాలో దాని ఎఫెక్ట్ ఎలా ఉంటది అని, దానివల్ల ఆ దేశం ఏ రకంగా ఇబ్బంది పడుతుంది అన్నది ఒక సమస్య. రెండో సమస్య ప్రపంచవ్యాప్తంగా ఉన్నది రెండో సమస్య. మూడో సమస్య భారతదేశం మీద ఉన్న సమస్య. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఈ సమస్య మనకి టారిఫ్ పెంచడం అనేది కేవలం భారతదేశానికి ఒక్కదానికే కాదు కదా. ఇప్పటికే ఆయన చైనా, మెక్సికో, కెనడా మీద 20% పెంచారు. దానికి తోడు నిన్న ఇంకా పెంచారు. సో ఫర్ ఎగ్జాంపుల్ చైనా చెప్తాను, చైనా దాని మీద 54%, గతంలో 20%, లేటెస్ట్ గా 34%, 54%. థాయిలాండ్ 36%, ఇండోనేషియా 32%, కాంబోడియా 49%, వియత్నాం 46%, యూరోపియన్ నేషన్స్, ఇలాగా అన్ని ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాల మీద ఆయన సుంకాలు వేశారు. ఫ్లాట్ గా ప్రతి ఒక్క దేశం మీద 10%. ఏంటి, ఏ దేశమైనా సరే అమెరికా ఉత్పత్తులు దిగుమతి చేసుకుంటాకి అసలు సుంకాలే తీసుకోవట్లేదు అనుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ XYZ దేశం, మాల్దీవ్స్ అనుకుందాం, అమెరికా నుంచి ఇంపోర్ట్ చేసేదానికి 0 సుంకం. దాని మీద కూడా ఒకవేళ మాల్దీవ్స్ అమెరికాకి ఎక్స్పోర్ట్ చేస్తే 10%. సో మినిమం 10% ప్రపంచ దేశాల మీద బేస్ రేట్ ఇస్తారు ఆయన 10%. ఆన్ ది టాప్ ఆఫ్ దట్ మనకి మొత్తంగా కలిపి 26% అన్నారు. సో ఈ సమస్య భారతదేశం ఒకటే కాదు, ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలకి వేసినటువంటి సొంకంలో భాగంగా మన మీద వేశారు. సో మనం చూడవలసింది ఏంటి, అందరి మీద ఏ రకంగా వేశారు, మన మీద వేసారు, మన మీద ఇంపాక్ట్ ఏంటి అన్నది మనం చూసుకోవాలి. ఎందుకంటే భారతదేశాలు ఒక్కదానిలో వేశారు అనుకోండి, అప్పుడు మీలాంటి పెద్దలు అడగాలి, అప్పుడు మోడీ ట్రంప్ జిగడి మనం బాయ్ అంటాం, ఏంటి మన మీద ఒక్కదాని వేశాడు, ట్రంప్ కూడా ఇది అనౌన్స్ చేసేటప్పుడు మై క్లోజ్ ఫ్రెండ్ అని చెప్తానే అనౌన్స్ చేశాడులేండి. మేము అడిగే అవకాశం ఇవ్వట్లేదు. ఆయన వ్యాపారవేత్త కాబట్టి వ్యాపార పందాలు ఎలా ఉన్నా సరే, వ్యక్తిగత పందాలు ఎలా ఉన్నా వ్యాపారం అన్నారు ఆయన. దానిలో తప్పే లేదు. అయితే ఇక దీనిలో మనం చూసుకోవాల్సింది భారతదేశం మీద ఇంపాక్ట్ ఏంటి అని చూస్తే, భారతదేశం అమెరికాకి ఎక్స్పోర్ట్స్, ఎగుమతులు 2024-25 సంవత్సరంలో క్యాలెండర్ ఇయర్ లో మనం చేసిన ఎక్స్పోర్ట్స్ $85 బిలియన్, $85 బిలియన్ చేసాం. మనం చేసుకున్నటువంటి దిగుమతులు $42 బిలియన్ చేసుకున్నాం. సో మనం ఎక్స్పోర్ట్స్ ఎక్కువ చేస్తున్నాం, దిగుమతి తక్కువ చేసుకుంటున్నాం. ఓకే, సో దీనిలో అత్యధికంగా మనం ఎక్స్పోర్ట్ చేస్తున్న ఇది మొత్తం మన భారతదేశ ఎక్స్పోర్ట్స్ ఓవరాల్ గా ఆ యొక్క క్యాలెండర్ లో చూసుకుంటే కేశవ్ గారు $800 బిలియన్. ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే $800 బిలియన్ భారతదేశం, దానిలో 10%. సో మనం ప్రపంచవ్యాప్తంగా చేస్తున్న ఎక్స్పోర్ట్లలో అమెరికాలో చేస్తున్న ఎక్స్పోర్ట్స్ 10%. అదొక పాయింట్ వీక్షకులు అర్థం చేసుకోండి. రెండు, దీనిలో ఏ కేటగిరీ ఎక్కువ చేస్తున్నాం అన్నది ఒకటి. దీనిలో ఫస్ట్ కేటగిరీ ఎలక్ట్రానిక్ ఐటమ్స్ 15% వరకు ఎక్స్పోర్ట్స్. అది ఇంకోటి 11-12% ఫార్మస్యూటికల్ ఎక్స్పోర్ట్స్.
తర్వాత దీని మీద ఇంకోటి రంగం కాపర్ ఇవన్నీ ఉన్నాయి. ఆటోమొబైల్ కూడా ఉన్నాయి. ఐరన్, స్టీల్, ఐరన్ 10%, 9% అలా ఉన్నాయి. అగ్రికల్చర్ ఐటమ్స్ ఏదో ఉన్నాయి, 4%, 3% ఏదో ఉన్నాయి. సో మేజర్ గా మన ఎక్స్పోర్ట్స్ ఎలక్ట్రానిక్స్, ఫార్మస్యూటికల్స్, ఆటోమొబైల్స్ ఇది ఒకే 30% వరకు 40% వరకు అది కవర్ అవుతుంది. అయితే ట్రంప్ చెప్పిన దాంతోనే ఈ 3-4 సెక్టార్లు ఎగ్జామ్ చేశారు. ట్యాక్స్ యొక్క రెసిప్రోకేటివ్ ట్యాక్స్ టారిఫ్స్ నుంచి ఎగ్జామ్ చేశారు. అంటే దాని మీద ఈ 26% సుంకాలు అదనంగా వేయరు. ఎందుకంటే వేస్తే అలాగే ఇబ్బంది. ఫార్మస్యూటికల్ మీద, మందుల మీద, ఎందుకంటే అక్కడ మందులు తయారు లేదు అమెరికాలో. వాళ్ళందరికీ మందులు కావాలి, అందరూ ఓల్డేజ్ పీపుల్, వాళ్ళందరికీ మందులు కావాలంటే భారతదేశం నుంచి వెళ్ళాలి. ఎన్ని మీద వాళ్ళు కొట్టించోడు కొడతారు కంపెనీకి. ఎందుకంటే ఓల్డేజ్ వాళ్ళందరూ మందుల మీద బతుకుతారు. అందుకనే అది తీసేస్తారు, ఎలక్ట్రానిక్ ఐటమ్ తీస్తారు. అలాగే ఆటోమొబైల్స్ లో కూడా కొంత తీసేశారు అంటే పంట. ఎందుకంటే ఆటోమొబైల్ కూడా నచ్చితే వాళ్ళ కింద నేను చెప్పాను, ఆటోమొబైల్ లేకపోతే పని జరగదు. ఇట్ ఈస్ నాట్ లైక్ నేను ఒకసారి మా కంపెనీ నడుచుకుంటూ వెళ్దాం 2 కిలోమీటర్లు కదా అనుకుంటే 4 గంటలు పట్టింది. అవ్వదు, అయ్యే పని కాదు అది. సో అందుకనే నేను చెప్తున్న పాయింట్ ఏంటంటే $85 బిలియన్ లో $40 బిలియన్ వరకు ఇదే కవర్ అయిపోతుంది ఎగ్జామ్ చేసింది. సో 40 బిలియన్ ఇంకో $40 బిలియన్ మిగిలింది. ఆ $40 బిలియన్ మీద 25% సొమ్ము అనుకుంటే ఎంత అవుతుంది? $10 బిలియన్ వస్తుంది. $10 బిలియన్ అంటే మన జీడిపిలో నాట్ ఈవెన్ 0.3%, 0.3%, 0.3% మన జీడిపిలో. మన $4 ట్రిలియన్ జీడిపి, దానిలో చూసుకుంటే 0.3%. 0.3% వల్ల మన దేశ ఎకానమీ ఏమి అవుతుంది? దానికి ఎక్కడో చోట మోదీ గారు అసలే గుజరాత్ ఊరుకుంటారా? ఎక్కడో చోట ఏదో సెట్ చేస్తారు, దాన్ని సెట్ చేస్తే అయిపోద్ది. ఇప్పుడు తీసుకున్న ఈ నిర్ణయం ఒకవేళ మాంద్యం దిశగా అడుగులు పడితే ప్రపంచ ఆర్థిక వ్యవస్థకి ఇబ్బంది కలిగేటువంటి అంశంగా మారుతుందా, కేవలం అమెరికాలో ఏర్పడినటువంటి ఆర్థిక సంక్షోభంగానే చూడడానికి అవకాశం ఉంటుందా? అంటే నవ్ వరల్డ్ ఇస్ గ్లోబల్ విలేజ్ అండి. ఈ రోజు మొత్తం అన్ని మొన్న మా అన్నయ్య అమెరికా నుంచి వచ్చాడు, నాకు షార్ట్ తీసుకొచ్చాడు. ఆ షార్ట్ లో చూస్తే వెనకాల మేడ్ ఇన్ ఇండోనేషియా అని ఉంది. మేడ్ ఇన్ అమెరికా కాదండి, మేడ్ ఇన్ ఇండోనేషియా. ఇండోనేషియాలో తయారై మన దేశం పక్కన చలాయి అమెరికా నుంచి మళ్ళీ ఇండియాకి వచ్చింది. సో ఇట్స్ ఏ గ్లోబల్ విలేజ్. సో ఈ ఒక్క చోట ఎఫెక్ట్ అయితే ఒక చోట ఆగదు. యుక్రెయిన్ రష్యా యుద్ధం అక్కడ వరకు అయితే ఆగిపోయిందా? ఆ ఎఫెక్ట్ మన మీద లేదా? మన పామ్ ఆయిల్ రేట్లు ఎన్ని పెరగలేదా? అక్కడికి మోడీ గారు అన్ని పెట్రోల్ సెట్ చేశారు కాబట్టి ఆ మాత్రం ఉంది. లేకపోతే పెట్రోల్ ఇప్పుడు $300 కొనేవాళ్ళ లీటర్. ఆ పరిస్థితి వచ్చేది. సో నేనేంటంటే ఆర్థిక మాంద్యం ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ఒక స్ట్రెస్ గురవుతున్న మాట వాస్తవం. దీనిలో నిర్వీద అంశం. ఎందుకంటే ట్రంప్ గారు చేస్తున్న చర్యల వల్ల ప్రపంచ వ్యాప్తంగా దేశాలన్నింటిలో వాణిజ్య పరంగా ఒడిదుడుకులు ఎదుర్కొంటున్న మాట వాస్తవం. దానిలో ఏ రకంగా దీనిలో బయటపడతారో అన్నది చూడవలసిన అంశం. ఇప్పుడు ఉదాహరణకి మన ఏషియన్ కంట్రీస్ చూడండి. ఇప్పుడు ఇందా చెప్పాను, కాంబోడియా, ఇండోనేషియా, వియత్నాం ఏంటి ఎక్స్పోర్ట్ మీదే ఆధారపడి వాళ్ళ ఎక్స్పోర్ట్ ఎంత అనుకుంటున్నారు? $500 బిలియన్. చైనా ఎక్స్పోర్ట్ ఎంత? $600 బిలియన్ దగ్గరగా. అలాగే కెనడా, ఈ మెక్సికో వీళ్ళందరూ $400 బిలియన్. మందంతా $85 బిలియన్. సో వాళ్ళు ఎంత ఎఫెక్ట్ అవుతారు? అప్పుడు దాని ప్రభావం ఏ రకంగా వరల్డ్ వైడ్ ఉంటుంది? ఇంకోటి కూడా గుర్తుపెట్టుకోండి, ఏదో వియట్నాం లో కంపెనీ పాడైపోతే లేదా ఇండోనేషియాలో కంపెనీ పాడైపోతే అనుకుంటే అది మళ్ళీ హాస్యాస్పదం. అమెరికాలో ఉన్నటువంటి కంపెనీస్ ఉదాహరణ చెప్పండి, జేసీ పెన్నీ అని ఉంటుంది అమెరికాలో. జేసీ పెన్నీ ఒక చైన్ ఆఫ్ క్లోత్ స్టోర్స్. వాళ్ళ బట్టల ఆర్డర్ ఎక్కడ ఇస్తారు? ఇండోనేషియాలో ఇస్తారు. అందుకనే మా అన్న చేసిన షార్ట్ ఇండోనేషియాలో ఎందుకు ఉంటుంది? ఎందుకంటే వాళ్ళు అక్కడ ఆర్డర్ ఇచ్చి అక్కడి నుంచి కొనుక్కొచ్చి జేసీ పెన్నీ షాప్ లో అమ్ముతారు. అంటే ఇన్వెస్టర్ ఎవరు అక్కడ? ఇండోనేషియాలో జేసీ పెన్నీకి రేపు ఆ ఇండోనేషియా నుంచి 46% ట్యాక్స్ తో కొనుక్కోవాలి జేసీ పెన్నీ అక్కడ. అప్పుడు ఆడికి గొప్ప దగ్గర జేసీ పెన్నీ వారే 6 కంట్రీలోనే 46% ట్యాక్స్ ఎగ్జిట్ పెట్టి కొనుక్కోవాలి. అంటే నాశనం అయ్యేది ఎవరు? జేసీ పెన్నీ నాశనం అవుతారు. జేసీ పెన్నీ అమెరికన్ కంపెనీ. అమెరికన్ కంపెనీస్ కూడా నాశనం అవుతాయి దీనిలో. ఇది నేను చెప్పే పాయింట్. ఇక్కడ ఏదో ఇండోనేషియాలో ఏదో కంపెనీ ఉంది, అది వాళ్ళు ఫెయిల్ అవుతారు అని కాదు. దాంతో పాటు అమెరికాలో ఉన్న కంపెనీలు కూడా ఫెయిల్ అవుతాయి. అప్పుడు అమెరికాలో ఉన్న కంపెనీ క్లోజ్ అవుతాయి. అప్పుడు పరిస్థితి ఏంటి? అక్కడ ఉద్యోగాలు పోతాయి. డెసిషన్ అనౌన్స్ చేసిన వెంటనే స్టాక్ మార్కెట్లు కూడా కొలాప్స్ అయిపోతున్నాయి చాలా చోట్ల. అంటే జపనీస్ నిక్కీ దగ్గర నుంచి మన స్టాక్ మార్కెట్లో కూడా ఆ ప్రభావం కనిపించింది. గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి, వెండి రేట్లు పడిపోతున్నాయి అంటున్నారు. నిజమైన అంత కోరిలేషన్ ఉందా వీటన్నిటికీ? అంటే ఓవరాల్ గా ఎఫెక్ట్ అయితే ఉంటుంది. మన భారతదేశంలో ఈ కొన్ని నేను ఇందాక కొన్ని చూస్తే కొన్ని స్టాక్స్ ఇందాక చెప్పాను, ఫార్మస్యూటికల్స్, ఎలక్ట్రానిక్ స్టాక్స్ ఏం పెద్ద ఇంకా గెయిన్ అవుతున్నాయి. ఎందుకంటే వాళ్ళ మీద ఎటువంటి ట్యాక్స్ లేవు కాబట్టి. అలాగే ఆటోమొబైల్స్ కూడా కొంత గెయిన్ అవుతున్నట్టు ఎఫెక్ట్ కొంత ఉంటుందండి, లేదు అని కాదు. అది ఏంటంటే గుడ్లో మెల్ల ఏంటంటే
భారతదేశానికి ఏ రకంగా మీరు ఇంత తొలి పలుకుల్లో ఉపయోగపడుతుంది భారతదేశానికి అన్న పాయింట్ ఏంటంటే, ఇప్పుడు మన సాటి ఏషియన్ కంట్రీస్ మీద టారిఫ్స్ అధికంగా ఉన్నాయి. అంటే మన ఒక కన్ను పోతే పోయింది, పక్కన 2 కళ్ళు పోయాయన్న సిద్ధాంతం. మనకు 26% పడితే వియట్నాం వారికి 46%, చైనా వారికి 54%, లేదా బంగ్లాదేశ్ వారికి 40%, పాకిస్తాన్ వారికి 30% వేశాడు. అంటే మనకన్నా ఎక్కువ చేశారు కాబట్టి రేపు ఆ పరిస్థితుల్లో ఇక్కడికి వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ తక్కువ ఉంది కదా, ఇక్కడ టారిఫ్ తక్కువ ఉంది కదా, తక్కువ ఉంది కాబట్టి ఆ పరిస్థితి ఇక్కడికి వచ్చి ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ చేసుకుంటారు. ఆ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఇక్కడ పెట్టరు, భారతదేశంలో పెట్టరు. భారతదేశంలో పెట్టి ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ అవ్వచ్చు. అక్కడ నుంచి 54% కరెక్ట్ కానీ ఇక్కడ 26% కరెక్ట్ పెట్టరు కదా, డబ్బులు మిగులుతాయి కదా. సో ఆ రకంగా చేస్తే భారతదేశంలో ఉత్పత్తిలో మేక్ ఇన్ ఇండియాకి ఇంకా ఓటు ఇచ్చినట్టు ఉంటే పారిశ్రామిక రంగంలో కొంచెం వివిధ, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గార్మెంట్స్ ఉంది సార్. గార్మెంట్స్ ఇప్పుడు వియట్నాము, ఇండోనేషియా, అలాగే బంగ్లాదేశ్, అమెరికా ఫుల్లీ డిపెండ్ ఆన్ దమ్. ఇప్పుడు వాళ్ళ 50% టారిఫ్ ఉంది. 50% టారిఫ్ కొనుక్కుంటాం కన్నా జేసీ పెన్ని వాడు భారతదేశంలో ఇంకో కంపెనీతో టైప్ అయ్యి ఇక్కడ టెక్స్టైల్ కంపెనీతో టైప్ అయ్యి ఇక్కడ తయారు చేశారు అనుకోండి, అప్పుడు ఇక్కడ పెరుగుతుంది కదా ఆటోమొబైల్ టెక్స్టైల్ ఇండస్ట్రీ. సో సంక్షోభంలో కూడా ఒక అడ్వాంటేజ్ ఉంది అంటారు. సంక్షోభంలో కూడా ఒక అడ్వాంటేజ్ అలా గుడ్లో వల్ల అడ్వాంటేజ్ కూడా అవకాశం ఉంది. గ్లోబల్ గా వస్తున్న ఆర్డర్, దెర్ ఇస్ చేంజ్ ఆఫ్ ఆర్డర్ గ్లోబల్లీ. ఆ ఆర్డర్ చేంజెస్ లో భారతదేశం కూడా అడ్వాంటేజ్. ఎందుకంటే ఏషియన్ కంట్రీస్ తోనే కొంత మనకి లేబర్ ఫోర్స్ తక్కువ ఖర్చు అయ్యేది ఏషియన్ కంట్రీస్ లోనే. ఇప్పుడు అమెరికాలో తయారీ మొదలుపెట్టేటప్పుడు చేసి అది ఎంత వాళ్ళ గంటల్లో వాడికి జీతాలు ఇవ్వాలి, గంటకి $2 పే చేయాలి. అది పే చేస్తే ఒక షార్ట్ $3 మొదటి వరకు $4-3 కొనే షార్ట్ రేపు $30 కొనాలి వినియోగదారు. కొంటాడా? $30 కొనాలంటే వినియోగదారుడు ఎత్తి కుదేస్తాడు మనల్ని. ఎందుకంటే అలవాటు పడిపోయింది. మనం ఒకటి ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ గారు ఏం చేస్తారంటే, వీఆర్ నాట్ ఇన్ 1950s, నాట్ ఈవెన్ 1970s, వీఆర్ ఇన్ 2025. ఒక మెచ్యూర్డ్ మార్కెట్ అయిపోయింది ఎకానమీ. ఇది అమెరికన్ ఎకానమీ, అమెరికన్ పీపుల్. ఇప్పుడు భారతదేశంలో సార్ 1970లో మన జీవన ప్రమాణాలు ఏంటి, ఇప్పుడు జీవన ప్రమాణాలు ఏంటి? ఇప్పుడు జీవన ప్రమాణాలు వదిలేసి వెనక్కి వెళ్ళమంటే మనకు కాలిపోతుంది కదా. ఇప్పుడు మన కారు ఉంది సార్, ఓవరాల్ గా డాలర్ వాల్యూని కూడా ఎఫెక్ట్ చేస్తుందా? ఇప్పుడు ఈ డెసిషన్స్, ఈ రివర్స్ డెసిషన్స్, తిరోగమన విధానాలు డాలర్ వాల్యూని కూడా ఎఫెక్ట్ చేసే అవకాశం ఉంటుందా? అంటే డాలర్ రకరకాల దాని మీద ఆధారపడి ఉందండి. డాలర్ అనేది నాట్ ఈవెన్ ట్రేడే కాదు, వివిధ అంశాల మీద. ఎందుకంటే అమెరికా డాలర్ అనేది అమెరికా వాడు ఎక్కువ మింటింగ్ చేస్తే ఒక రకం, తక్కువ మింటింగ్ చేస్తే ఒక రకం. అమెరికా వాడు బ్యాంకుల్లో వాళ్ళ యొక్క ఫెడెక్స్ బ్యాంకుల్లో ఇంట్రెస్ట్ రేట్లు పెంచితే ఒక రకం, తగ్గిస్తే ఇంకో రకం. అలాగే మనం వాణిజ్యం కూడా డాలర్ తో చేతితో తగ్గించేసాం. మన వాణిజ్యం మనం ఎక్కువ పోయేది ఏంటి? ఆయిల్ ఎవరితో కొంటున్నాం? రష్యాలో కొంటున్నాం. రష్యాకి రూపీస్ లో పే చేస్తున్నాం మనం. అలాగే సౌదీ అరేబియా కూడా రూపీస్ లో పే చేస్తున్నాం. సో మనం వాడకం కూడా తగ్గించేసాం, చాలా వరకు డాలర్ వాడకం తగ్గించేసాం. సో దాని ఇంపాక్ట్ ఓవరాల్ గా ఉంటుంది. డాలర్ ఇంపాక్ట్ తక్కువ. కానీ నేనేంటంటే ఓవరాల్ గా అమెరికన్ కన్స్యూమర్ కూడా ఇబ్బంది పడతాడు. ఎందుకంటే ఒక స్టాండ్ ఆఫ్ లైఫ్ కి అలవాటు పడిపోయిన వ్యక్తి ఒకసారి నువ్వు ఆగిపో, మళ్ళీ 30 ఏళ్ళు 40 ఏళ్ళ క్రితంకి వెళ్ళిపో, నువ్వు వెయిట్ చెయ్యి, నీకు 4 ఏళ్ళ తర్వాత ఉద్యోగాలు వస్తాయి, 5 ఏళ్ళ తర్వాత స్వర్గం వస్తాయి, చచ్చిపోయిన తర్వాత నువ్వు స్వర్గంలో అమ్మవారు వచ్చి నువ్వు ఉంటావు అంటే ఊరుకుంటారా? కన్స్యూమర్ ఊరుకోరు కదా, వినియోగదారు ఊరుకోరు కదా. చెప్పేలో ఎలా వస్తుంది నువ్వు నాకంటారు. ఆ పరిస్థితి వస్తున్నాయి. ఎందుకంటే 1970s 50s ఇన్ని సౌకర్యాలు లేవు సార్. అమెరికాలో ఇన్ని కార్లు లేవు కదా. ఏదో పాపం కింద పడి మనలాగే కష్టపడి చేసేవాళ్ళు. ఇప్పుడు మళ్ళీ మీరు అలా కష్టపడండి చేయండి అంటే, కార్లు ఆటో వేసి కూర్చోండి, గుర్రాలు ఎక్కి తిరగండి అంటే ఊరుకుంటారా? ఎన్ని ఇబ్బందులు వస్తాయి. సో ఇది ఏ రకంగా ఇవాళ వచ్చి అమెరికా సమాజం వరల్డ్ వైడ్ ఈ ఆర్డర్ ఏ రకంగా ప్రవర్తన వస్తుంటాయి కేశవ్ గారు. రైట్, థ్యాంక్ యూ రవికిరణ్ గారు విశ్లేషణ అందించినందుకు. ఇది అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్నటువంటి సుంకాల పెంపు నిర్ణయం అమెరికా కొంపముంచే అవకాశం ఉందని చెప్పని విశ్లేషణలే వినిపిస్తున్నాయి. రవికిరణ్ గారు కూడా అదే అంశాన్ని ప్రస్తావిస్తున్నారు. లోకల్ మ్యానుఫ్యాక్చరింగ్ సెట్ కాకుండా ఎగుమతుల పైన దిగుమతుల పైన ఇష్టం వచ్చినట్టుగా సుంకాలు వేస్తే దాని విపరీత ప్రభావాలు గ్లోబల్ మార్కెట్ పైన పడే అవకాశం ఉంటుంది. అయితే ఇప్పుడు వేసినటువంటి సుంకాల వలన భారతదేశానికి కొన్ని రకాల ప్రయోజనాలు కూడా వస్తాయి. రాబోయేటువంటి రోజుల్లో గ్లోబల్ మార్కెట్లో అదనపు ఎగుమతులకి అవకాశాలు కూడా భారత మార్కెట్ చేజిక్కించుకునే అవకాశం ఉందని విశ్లేషిస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.